సో విశ్వాని ఇన్స్టిట్యూట్ నుంచి ప్రెజెంట్ మనతో ఒక స్టూడెంట్ ఉన్నారు, దాంతో మాట్లాడదాం. హాయ్ పేరు సుచిత, నిఖిత, ఆకాష్ రెడ్డి, రిత్య, జ్ఞాపిక, రిషా సింగ్, గిరీష. అష్మిత్. ఏం కోర్స్ చేస్తున్నారు ఇక్కడ? పీజీడిఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా మేనేజ్మెంట్. పీజీడిఎం సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను బీబీఏ డిపార్ట్మెంట్. బీబీఏ. నేను బీబీఏ ఫస్ట్ ఇయర్ బీబీఎఫ్. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు జాబ్లోకి ఎంటర్ అయిపోతారు మ్యాక్సిమం. బట్ మీరు ఎందుకు మళ్ళీ ఈ ఎక్స్టెన్షన్ ఈ కోర్స్ చేయాలనుకున్నారు? Actually, I'm interested into finance and analytics. So that's what I chose for PGDM. మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేశాక వాట్ ఆర్ ద కెరీర్ ఆపర్చునిటీస్? ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్? సో డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ. నా డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఇస్ బీటెక్ అండ్ ఫుడ్ టెక్. సో ఫుడ్ టెక్ కాబట్టి ఐ హ్యావ్ చోజన్ లైక్ మార్కెటింగ్. సో యూ నీడ్ టు ఎక్స్పాండ్ యువర్ ఫుడ్. ఇప్పుడు ఒక ఫుడ్ బిజినెస్ పెట్టామనుకో, సో యుల్ నో ద మార్కెట్ అది ఎలా రన్ అవుతుంది ఏంటి అని. అండ్ అనాలిటిక్స్ ఇస్ ఐ హ్యావ్ చూజన్ ద డిఫరెంట్ సైడ్ ఆఫ్ కెరియర్. ఒకవేళ నాట్ దాట్ దో ఐ విల్ స్విచ్ విత్ అనాలిటిక్స్ పార్ట్ ఆఫ్ కెరియర్. సో అంటే ఎందుకు బీబీఏ ఎందుకు తీసుకున్నారు? ఇంకా చాలా కోర్సెస్, చాలా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, కెరీర్ ఆప్షన్స్. సో ఒకటి నేను ఒకసారి వేరేది అనుకున్నా కూడా ఐ కెన్ చేంజ్ ఈజీలీ అనమాట. సో అందుకే కొంచెం తీసుకున్నాను, ఈజీ అనిపించి. ర్యాగింగ్ లాంటివి ఏమైనా ఉంటాయా? లేదు అసలు అందరు ఫ్రెండ్లీ సీనియర్స్, అందరు ఫ్రెండ్లీ. మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది? ఫ్రెండ్లీగా ఉంటుందా, స్ట్రిక్ట్గా ఉంటుందా? మేనేజ్మెంట్ ఇస్ ఆల్ ఫ్రెండ్లీ, అంటే సో చిల్ టైప్ అనమాట. మాకు తగ్గట్టు వాళ్ళు కూడా. సో మమ్మల్ని అర్థం చేసుకుని మాకు అంటే లైక్ వీక్లీ 3 times స్పోర్ట్స్ అని అదని దెన్ ప్లాన్ ఎవ్రీథింగ్ అకార్డింగ్. బట్ మెడికల్ చేసి మళ్ళీ ఎందుకు ఇటు బీబీఏ? యాక్చువల్గా నా మైండ్ ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ దిక్కు తిరిగింది. ఇంకా మా అక్క, మై ఎల్డర్ వన్, షీ సజెస్టెడ్ మీ కి డూ బీబీఏ ఇన్ విశ్వాని. అది ఒక బీ స్కూల్, ఇట్ ఈస్ టాప్ 1 ఇన్ తెలంగాణ. అంటే ఐ సెడ్ ఓకే అని నేను ఇక్కడికి వచ్చేస్తాను. కాలేజ్లో ప్లస్లు మైనస్లు అలా చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ప్లస్లో అంటే యూ కెన్ ఆస్క్ దెమ్ ఎనీ టైమ్, డౌట్స్ ఉన్నాయి ఏమన్నా మళ్ళీ అర్థం కావని చెప్తున్నారు. మైనసెస్ ఏం లేవండి, మన అప్రోచ్ బట్టి ఉంటుంది, అది మనం మాట్లాడే విధానం బట్టి తప్ప ఇంకేం లేదు. 100% ఫ్యాకల్టీ మనకి సపోర్ట్ చేస్తారు, మెంటర్ చేస్తారు, మనని ప్రాపర్ వేలో గైడ్ చేస్తారు. 100% లైక్ జాయిన్ అవ్వచ్చు కాలేజ్లో. సో డైలీ కుకట్పల్లి నుంచి వస్తారా? యా, డైలీ కుకట్పల్లి నుంచి షామీర్పేట్. వీ హ్యావ్ బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. లైక్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది హైదరాబాద్ దే విల్ ప్రొవైడ్ యూ సమ్ ఆర్ ది అదర్ బస్సెస్. సో బస్ ఆపర్చునిటీస్ కూడా. పీజీడిఎం అనేది ఈ మధ్యలో ఎక్కువగా వింటున్నాం. ఇంతకుముందు ఎంబీఏ లేకపోతే బీబీఏ చేసేవాళ్ళు. సో అంటే డిఫరెన్స్ ఏ ఉంటుంది? యాక్చువల్లీ పీజీడిఎం ముందు నుంచే ఉంది, బట్ యాజ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎందుకు హైప్ అవుతుందంటే ఇట్స్ మోర్ ఆఫ్ ప్రాక్టికాలిటీ. ఎంబీఏ అంటే మనకి మోర్ ఆఫ్ థియరటికల్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ వెన్ కమ్స్ టు పీజీడిఎం ఇట్స్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. దట్స్ వాట్ ఇప్పుడు మనకి కంపెనీస్లో కానీ జాబ్ ఆపర్చునిటీస్లో కానీ దే ఆర్ ప్రిఫరింగ్ మోర్ ఆఫ్ పీజీడిఎం రాదర్ దెన్ ఎంబీఏ. ఇక్కడ కాలేజ్ ఎన్విరాన్మెంట్ కానీ కాలేజ్ ఫ్యాకల్టీ కానీ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఫ్యాకల్టీ ఆర్ గుడ్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, క్యాంటీన్లో ఫుడ్ కూడా బాగుంటుంది, బస్ ఫెసిలిటీ ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. స్టడీస్ గురించి పక్కకు పెడితే ఇంకా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఏమి? కల్చరల్ యాక్టివిటీ, ట్రెడిషనల్ డే ఉంటుంది, ఫేర్వెల్ ఉంటుంది, ఫ్రెషర్స్ ఉంటుంది, అండ్ స్పోర్ట్స్ ఏమైనా? స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ఉంది. ఓకే ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా మీరు? అన్నిట్లో. వెరీ నైస్. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎటువంటి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది? ప్లేస్మెంట్స్ ఆర్ ప్రిటీ గుడ్. మొన్ననే క్యాంపెయిన్ కూడా పెట్టిండే, దాని లోపల you come here, take interview, if your percentage good, if everything is well, Tech Mahindra ki పెద్ద కంపెనీస్ కి పంపిస్తుండే. ప్లేస్మెంట్స్ ఆర్ ప్రిటీ గుడ్. నేను వాలంటీర్ చేసిండే దానిలో, ఇంకా ఆల్మోస్ట్ 200 to 250 మెంబర్స్ వచ్చిండే. ఓకే. ఇన్ ఫ్యూచర్ వాట్ యు వాంట్ టు డు? I just want to start my own clothing brand. Clothing brand. అంటే only for boys or both of them? Both of them. Okay. Very nice. All the best. Thank you. Thank you. విశ్వాని ఇన్స్టిట్యూట్స్ అసలు ఈ పేరుకి పరిచయమే అక్కర్లేదు, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే బెస్ట్ బిజినెస్ స్కూల్ ఏదైనా ఉంది అంటే అది విశ్వాని ఇన్స్టిట్యూట్ అని అందరికీ తెలుసు. సో ఇది 1998లో స్థాపించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 27 years నుంచి ఇంత సక్సెస్ఫుల్గా ఈ కాలేజ్ రన్ అవుతుంది అని అంటే ఈ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ కాలేజ్కి ఉన్న క్రేజ్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ప్రెసెంట్ మనతో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, విశ్వాని ఇన్స్టిట్యూట్స్ నుంచి ఆయన డైరెక్టర్ అనమాట. ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. అంటే వచ్చినప్పటి నుంచి ఇందాక నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. స్టూడెంట్స్ నుంచి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ అసలు ఇక్కడ గైడెన్స్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చెప్పారు. విశ్వాని ఇన్స్టిట్యూట్స్ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు?
విశ్వాని ఇన్స్టిట్యూషన్స్ గడిచిన 27 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కు ఏదైనా ఉంది కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అండర్ ఉస్మానియా యూనివర్సిటీలో విశ్వాని అనేటువంటిది నెంబర్ 1 బిజినెస్ స్కూల్. ఇది మేము చెప్పడం కాదండి, రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలంగాణ నెంబర్ 1 బిజినెస్ స్కూల్ అవార్డు కూడా విశ్వానికి ఇవ్వడం జరిగింది. అంటే అటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్స్ కావచ్చు, లేకపోతే NAC A+ రేటింగ్లో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నెక్స్ట్ 2nd పొజిషన్ 3rd పొజిషన్ ఒక్క విశ్వానికి సొంతమైంది ఆ యొక్క రేటింగ్. అంటే అది గవర్నమెంట్ ఏజెన్సీ కావచ్చు, ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చేటువంటి ర్యాంకింగ్ కావచ్చు, లేకపోతే విశ్వాలలో మేము ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేము ఇచ్చేటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న కారణం చేతనే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ BBA లాంటి కోర్సెస్కి ఏదైనా కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది అంటే హైదరాబాద్లో మరీ ప్రముఖంగా విశ్వ అనేటువంటిది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. వెరీ నైస్ సార్. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా పిల్లల కోసం కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. సో BBA కావచ్చు, MBA కావచ్చు, లేకపోతే PGDM కావచ్చు. సో అంటే ఈ కోర్సెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? బిఫోర్ పిల్లలు డిగ్రీ చేసిన వాళ్ళు వస్తారు, లేకపోతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళు నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలి అనేది మీ దగ్గర నుంచి పిల్లలకి ఎలా గైడెన్స్ ఉంటుంది? మనం BBA గురించి వివరంగా మాట్లాడుకుందామండి. ఓకే. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివిన వాళ్ళైనా, అది MPC కావచ్చు, BIPC కావచ్చు, CEC కావచ్చు, MEC కావచ్చు, లేకపోతే HEC కావచ్చు, లేకపోతే MBIPC కావచ్చు, ఎనీ గ్రూప్ ఇన్ ఇంటర్మీడియట్, అది స్టేట్ బోర్డు అయినా, ICSE అయినా, లేకపోతే IBSE అయినా, ఏ బోర్డు అయినా సరే ఇంటర్ చదివినటువంటి ఒక విద్యార్థి నిరభ్యంతరంగా BBAలో ప్రవేశం పొందొచ్చు. అయితే స్టాటిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఎక్కువగా కామర్స్ రంగం వైపు ఎవరైతే, మేనేజ్మెంట్ రంగం వైపు ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు, MEC CEC పిల్లలు ఫస్ట్ ప్రిఫరెన్స్ BBAకి ఇస్తారు. కానీ ఇవాళ రేపు చాలామంది ఎంసెట్లో వాళ్ళకి అనుకున్నటువంటి స్పెషలైజేషన్ రాకనో, లేకపోతే నీట్ ఎగ్జామ్లో వాళ్లకు ఏదైనా సరే మార్కులు సరిగా రాకపోనో, ఇలాంటి ఒక తరుణంలో ఉన్నటువంటి విద్యార్థులకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక మంచిగా సెటిల్ కావాలి అని అనుకుంటే BBA అనేటువంటిది వండర్ఫుల్ కోర్స్. ఎందుకు ఈ BBA వండర్ఫుల్ కోర్స్ అంటున్నామంటే విశ్వాలో మనము వెరైటీ ఆఫ్ స్పెషలైజేషన్స్ మనం ఇస్తున్నాం. BBA ఏవియేషన్ మేనేజ్మెంట్ కావచ్చు, BBA ఫార్మా మేనేజ్మెంట్ కావచ్చు, BBA హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, HR కావచ్చు, ఫైనాన్స్, మార్కెటింగ్, ఇలా అన్ని స్పెషలైజేషన్స్ మనము ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో గడచిన 15 సంవత్సరాలుగా, ఒక రకంగా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట BBA కోర్సును ప్రవేశపెట్టినటువంటి మొదటి కాలేజ్ విశ్వాని. అందుకే నేను మొదటగా చెప్పాను, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ విశ్వాని. సో ఈ BBA కోర్స్ అనేది డ్యూరేషన్ ఎంత, అండ్ అలాగే దీంట్లో ఎటువంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి? BBA అనేటువంటిది విశ్వానిలో మేము ఇంటిగ్రేటెడ్ MBA 5 years అనేటువంటి కోర్స్ అండి. ఇందులో స్టూడెంట్ కి చాయిస్ ఉంటుంది. BBA 3 years లో ఎగ్జిట్ అవ్వచ్చు, BBA 4 years లో ఎగ్జిట్ అవ్వచ్చు, అలాగే 5 years కూడా కంటిన్యూ చేయొచ్చు. 5 years కంటిన్యూ చేస్తే 2 డిగ్రీస్ వస్తాయండి. BBA డిగ్రీ వస్తుంది, అలాగే MBA డిగ్రీ కూడా వస్తుంది. కానీ ఇక్కడ BBA 3 సంవత్సరాలకి, BBA 4 సంవత్సరాల కోర్సు కూడా ఉంది. BBA 4 years కోర్సును BBA హానర్స్ అంటారు. దీనికి ఏంటి వ్యత్యాసము అంటే, ఈ 3 సంవత్సరాల కోర్సుకి 4కి వ్యత్యాసం అంటే, ఒక విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళి MS చేయాలి అని అనుకుంటే, అబ్రాడ్కి వెళ్ళి PG చేయాలి అనుకుంటే 15 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఏదైతే నార్మల్ డిగ్రీతో చేసేటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళు అలో చేయరు. 16 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ అనేటువంటిది కంపల్సరీ. సో ఈ BBA హానర్స్తో 10th +2 +4 16 years అనేటువంటి ఒక రూల్ను సాటిస్ఫై చేస్తారు. కాబట్టి మా దగ్గర ఆ వెసులుబాటు ఉంది. సార్, ఇప్పుడు BBAలో పిల్లలకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారా? ప్రొవైడ్ చేస్తే ఎటువంటి టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇంటర్న్షిప్ అనేటువంటిది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కరికులం అండి. 5th సెమిస్టర్లో ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఆ యొక్క ఇంటర్న్షిప్ అనేటువంటిది ఇస్తాం. ఆ ఇంటర్న్షిప్ లో భాగంగానే వాళ్ళకు ప్రాజెక్ట్ వర్క్ కూడా సబ్మిట్ చేస్తారు. ఆల్ MNCs లో విశ్వానికి 100కు పైగా కంపెనీస్ తో మాకు MOUs ఉన్నాయండి.
సో అన్ని ప్రముఖమైనటువంటి కంపెనీల్లో, అది డెల్ కావచ్చు, డెలాయిట్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, టెక్ మహీంద్రా కావచ్చు, ఇలాంటి అన్ని కంపెనీస్లో మాకున్నటువంటి సహకారంతో, వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ప్రోద్బలంతో విద్యార్థులకు మేము ఇంటర్న్షిప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఇంటర్న్షిప్లో వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేటువంటిది కూడా ఇస్తారండి. అండ్ వీళ్ళకి తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ అంటే ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలి అని అంటే మంచి ప్యాకేజ్ కూడా విశ్వాని ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది అని విన్నాము. సో వాట్ ఈస్ ద యావరేజ్ ప్యాకేజ్ అండ్ వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్యాకేజ్? సో ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసి 6.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ బీబీఏలో ఇచ్చాం, 90% ప్లేస్మెంట్స్ ఇచ్చాం. ఓకే. సో ఇక్కడ ప్యాకేజ్ ఏంటంటే అండి, నేను మీకు మొదటగా చెప్పాను 20% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే మాకు ప్లేస్మెంట్లోకి వస్తారు. 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి క్యాటు మ్యాటు కోచింగ్, యాప్టిట్యూడ్ ట్రైనింగ్, వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఆ ఓరియంటేషన్లో మేము ప్రోగ్రామ్ని రన్ చేస్తామండి. బిఎస్ కంప్యూటర్ సైన్స్. సో వాట్ ఈస్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇది ఎవరికి చేయొచ్చు ఈ కోర్స్ గురించి డీటెయిల్స్ చెప్పండి సార్. విశ్వాని ఇన్స్టిట్యూషన్స్ 2000 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో మీరందరూ కూడా బీఎస్సీ వినింటారు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వినింటారు, బీటెక్ కంప్యూటర్ సైన్స్ వినింటారు. కానీ ఇది రెండింటికి భిన్నంగా బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అనేటువంటి ఒక 4 years కోర్సు. ఏంటి ఈ కోర్సు స్పెషాలిటీ అంటే, జనరల్గా బీటెక్ సిఎస్సి చదివితే ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్తో కూడుకున్నటువంటి ఒక కోర్సు అది. కానీ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్స్ ఏంటంటే ఇది ఒక టెక్నో మేనేజరియల్ కోర్స్. అంటే టెక్నికల్ సబ్జెక్ట్స్తో పాటు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా మేము టీచ్ చేస్తాం. ఎందుకంటే ఒక విద్యార్థి ఉద్యోగం పొందిన తర్వాత ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు అతనికి టెక్నికల్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది, కానీ మేనేజ్మెంట్, హెచ్ఆర్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, ఆర్గనైజేషన్ ఏంటి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ హైరార్కీ ఏంటి అనేటువంటి ఒక విషయాలను కూడా ఈ యొక్క బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క కోర్సులో మనము ఈ 4 years మనము టీచ్ చేస్తాం. అలాగే జనరల్గా అందరికీ కంప్యూటర్ సైన్స్ అనగానే సార్ మ్యాథమెటిక్స్ ఉండాలి కదా అనేటువంటి ఒకటి ఉంటుంది. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చిన తర్వాత ఏ కోర్సు విద్యార్థి అయినా సరే ఏ కోర్సులో అయినా చేరేటువంటి ఒక వెసులుబాటు సెంట్రల్ గవర్నమెంట్ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రూపంలో మనకి ఇచ్చారు. అందుకే బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్ కోర్సు బైపీసీ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. సార్ ఈ కోర్సు ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు అని చెప్పారు కదా, బట్ వాళ్ళకి మెడికల్ సైడ్ నాలెడ్జ్ ఉంటుంది కానీ మ్యాథమెటిక్స్ సైడ్ నాలెడ్జ్ ఉండదు. మరి వాళ్ళు ఎలా ఈ కోర్స్ చేయొచ్చు? అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఫంక్షనల్ మ్యాథమెటిక్స్, లాజికల్ మ్యాథమెటిక్స్. ఫంక్షనల్ మ్యాథమెటిక్స్ అంటే f of x is equal to x square plus 2ab, లేకపోతే ఇంటిగ్రల్స్, డెరివేటివ్స్, ట్రిగనామెట్రీ, ఇవన్నీ కూడా ఫంక్షనల్ మ్యాథమెటిక్స్. లాజికల్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటంటే మనం ఒక బ్యాంక్ ఉద్యోగం రావాలి, లేకపోతే రైల్వేలో ఉద్యోగం రావాలి అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ కదా, అక్కడ మనం ఏం నేర్చుకుంటాం? యాప్టిట్యూడ్, అర్థమెటిక్, రీజనింగ్. అంటే లాజికల్ మ్యాథమెటిక్స్ అందరూ కూడా 10th class వరకు చదువుతారు లాజికల్ మ్యాథమెటిక్స్. కంప్యూటర్స్ అనేటువంటి ఏ లాంగ్వేజ్లో ఉంటాయి? బైనరీ కోడ్. బైనరీ కోడ్ అంటే ఏంటి? 01100010 ఇలాంటి ఒక కోడ్ అనేటువంటిది కంప్యూటర్స్. అంటే కంప్యూటర్స్ చదవాలి అంటే కావాల్సింది ఫంక్షనల్ మ్యాథమెటిక్స్ కాదు, లాజికల్ మ్యాథమెటిక్స్. సో లాజికల్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ప్రతి ఒక్క విద్యార్థి 10th class వరకు చదివి ఉంటారు. కాబట్టి ఎన్ఈపి 2020 ప్రకారం బైపీసీ స్టూడెంట్స్ అయినా, ఎంఈసీ స్టూడెంట్స్ అయినా, సిఈసీ స్టూడెంట్స్ అయినా, ఎంపీసీ స్టూడెంట్స్ అయినా సరే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేటువంటిది చేయొచ్చు. ఓకే, అంటే ఇంటర్లో ఏ కోర్స్ చేసినా కూడా దీనికి వీళ్ళు ఎలిజిబుల్. ఎస్ సార్, ఇప్పుడు ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఇంజనీరింగ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? బీటెక్ సిఎస్సి చదివితే అక్కడ వాళ్ళు ఓన్లీ కోడింగ్ వైపు, అప్లికేషన్ డెవలప్మెంట్ వైపు, టెస్టింగ్ వైపు మాత్రమే వెళ్తారు. మేనేజ్మెంట్ రోల్స్లో బీటెక్ సిఎస్సి చదివిన విద్యార్థులకి అవకాశం అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ కోర్సు చదివిన వాళ్ళకి ఎందుకు అంటే ఇది టెక్నో మేనేజరియల్ కోర్సు కాబట్టి వీళ్ళు టెక్నికల్ గాను మేనేజ్మెంట్ గాను రెండింటి నాలెడ్జ్ ఉంటుంది.
మీరు ఒక డౌట్ రావచ్చు, సార్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఎలా సార్ అంటే, బీటెక్ సిఎస్సిలో కావచ్చు, ఎనీ బీటెక్ ప్రోగ్రామ్లో కావచ్చు, ఫస్ట్ ఇయర్లో మళ్ళీ ఫిజిక్స్, మళ్ళీ మ్యాథమెటిక్స్, మళ్ళీ కెమిస్ట్రీ చదువుతారు. మేమేం చేసామంటే ఫిజిక్స్ లేకపోతే కెమిస్ట్రీ ఆల్రెడీ చదివి ఉంటారు, మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, ఇంటర్మీడియట్ చదివి ఉంటారు కాబట్టి మేము అందుకే వాటిని ప్లేస్లో మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ని యాడ్ చేసి దీన్ని టెక్నో మేనేజరల్ కోర్సుగా రూపాంతరం చెందాము. కాబట్టే ఇది టెక్నో మేనేజరల్ కోర్స్ అయింది, అది ఓన్లీ టెక్నికల్ కోర్స్ అయింది. ఇది బేసిక్ డిఫరెన్స్. బీటెక్ సిఎస్సి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయో ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 years అనేటువంటి కోర్సు కూడా అంతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు 1% కూడా తక్కువ లేకుండా ఉంటాయి. సార్, ఈ బిఎస్ కోర్స్ అనేది ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ పిల్లలు ఎప్పుడు పాస్ అవుట్ అవ్వచ్చు, వీళ్ళకి ప్లేస్మెంట్స్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ అప్రూవల్తో 2020లో మనం ఈ కోర్సును స్టార్ట్ చేశామని 2021 అకాడమిక్ ఇయర్ అంటారు దాన్ని. ఇప్పుడు పిల్లలు పాస్అవుట్ అవుతున్నారు. రైట్ నౌ ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి మనము ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేటువంటిది ఇప్పించడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ జనరల్గానే కొన్ని సవాళ్ళు అధిగమించాల్సి ఉంటుంది. ఆ సవాళ్ళను సైతం అధిగమించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లేస్మెంట్స్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్రైనింగ్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నాలెడ్జ్, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ సర్టిఫికేషన్స్ కూడా మేము మా విద్యార్థులకు ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాల వైపు చాలా చక్కగా వాళ్ళని ట్రైన్ చేసి సక్సెస్ఫుల్గా ఒక బ్యాచ్ని మేము బయటకు పంపించడం జరుగుతుందండి 2025 ఆగస్టు లోపు. సార్, పీజీడీఎం కోర్స్ చేయాలంటే ఖచ్చితంగా విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూషన్స్లోనే చేయాలని స్టూడెంట్స్ చెప్తున్నారు. అంటే వై, అంటే ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ కోర్స్ ఎలా డిజైన్ చేయబడింది? పీజీడీఎంలో మనకి ఏమవుతుంది అంటే బిజినెస్ అనలిటిక్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, ఫార్మా మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఇలాంటి ఒక కొత్త స్పెషలైజేషన్స్తో పాటు ట్రెడిషనల్ స్పెషలైజేషన్స్ లైక్ హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ ఇలాంటి డ్యూయల్ స్పెషలైజేషన్, అంటే ట్రెడిషనల్గా ఒకటి తీసుకోవచ్చు లేకపోతే సెక్టోరల్ స్పెషలైజేషన్, ఒకటి డ్యూయల్ స్పెషలైజేషన్ తీసుకునేటువంటి ఒక అవకాశం పీజీడీఎంలో ఉంది. సార్, ఇప్పుడు ఈ పీజీడీఎం కోర్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళు దానికి ముందు ఇంజనీరింగ్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది డిగ్రీతో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంజనీరింగ్తో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే దాని తర్వాత జాబ్ చేసే వాళ్ళకి లేకపోతే ఈ పీజీడీఎం కోర్స్ కంప్లీట్ చేసి జాబ్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ డిఫరెన్స్ కాదు మేడం, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది నా డిగ్రీలో జాబ్ వచ్చింది, నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, మ్యాక్సిమం డిగ్రీతో పని చేస్తే మీకు ఎంత వస్తుంది 20 నుంచి 30-35 వేలు, అంటే మ్యాక్సిమం 3 lakhs to 4 lakhs శాలరీ బ్రాకెట్లోనే ఉంటారు. కానీ 3 lakhs to 4 lakhs శాలరీ బ్రాకెట్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఒక పర్సన్ ఒక 10 lakhs సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎక్స్పీరియన్స్? అదే పీజీడీఎం లాంటి విశ్వవిద్యాలయం లాంటి కాలేజీలోకి వచ్చేస్తే మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ స్టార్టింగే 6-7 lakhs 8 lakhs మేము ఇక్కడ ఇప్పించేటువంటి ఒక గొప్ప అవకాశం మేము విద్యార్థులకు ఇస్తున్నాం కదా. అలాగే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ కూడా వస్తుంది కదా, అంటే మీరు కెరియర్లో తొందరగా సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మంచి కంపెనీలో పనిచేసే ఒక గొప్ప అవకాశం పీజీడీఎంలో ఉంటుంది. అందుకే నేనేం చెప్తానంటే స్టూడెంట్స్కి, డిగ్రీ తర్వాత మీరు ఒకవేళ 1 year పనిచేసి ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మళ్ళీ పీజీడీఎంలో జాయిన్ అవ్వండి. గ్రాడ్యుయేషన్, ఎక్స్పీరియన్స్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, దెన్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఏ వండర్ఫుల్ జాబ్. సో రిక్రూటర్ కూడా ఒక అబ్బాయికి గ్రాడ్యుయేషన్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, ప్లస్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఇతనికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అనేటువంటి ఒక కన్సిడరేషన్తో ఒక గొప్ప అవకాశం అనేటువంటిది ఇంటర్వ్యూస్ కూడా అతనికి హెచ్ఆర్స్ కూడా ఇస్తారు. సార్, ఇప్పుడు ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేసిన సంగతి మనకి తెలుసు ఇక్కడ. అండ్ ఇప్పుడు ఐసెట్ రాసిన స్టూడెంట్స్ ఉంటారు, ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ ఐసెట్ రాసిన వాళ్ళు ఇక్కడ ఎంబీఏ అప్లై చేయాలి అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్? తెలంగాణ గవర్నమెంట్ ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశం పొందాలి అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు, ఐసెట్. 2025 ఆల్రెడీ రాశారు, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, రిజల్ట్స్ వచ్చాయి, ప్రస్తుతం స్లాట్ వెరిఫికేషన్స్ కూడా జరుగుతుంది. 28వ తేదీ ఆగస్టు 28 ఇస్ లాస్ట్ డేట్ ఫర్ ఆప్షన్స్ పెట్టుకునే దానికోసం. ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటారు. కమింగ్ టు విశ్వవిశ్వానిలో 2 institutions వీఆర్ ఆఫరింగ్. One is విశ్వవిశ్వాని స్కూల్ ఆఫ్ బిజినెస్, విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్. ఇలా ప్రతి కాలేజీలో కాలేజీ కంటూ ఒక కోడ్ ఉంటుందండి. మా కాలేజీ కోడ్ వచ్చేసి VVIS ఒక కోడ్, ఇంకొక కోడ్ వచ్చేసి VVSB. కౌన్సిలింగ్లో ఈ 2 కోడ్స్ వాళ్ళు ఆప్ట్ చేసుకుని, ఈ కాలేజీ మేడ్చల్ జిల్లాలో ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి MDL
అంటే ఐసెట్ కోడ్ వచ్చేసి VVIS, VVSB, డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి MDL మేడ్చల్. మీరు అనుకోసారి ఇది మేడ్చల్లో ఉందా? అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే GHMC లిమిట్స్లో చాలా జిల్లాలు కలిసిపోయాయి. కూకట్పల్లి JNT కూడా మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఉంది, హైదరాబాద్లో లేదు. సో ఈ కోర్సును ఉపయోగించి వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఐసెట్లో వెబ్ ఆప్షన్స్లో స్లాట్ బుకింగ్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకుంటే దాని ద్వారా వాళ్ళకి ప్రవేశం అనేది పొందొచ్చు. అయితే విశ్వాని ఏంటి MBA ప్రత్యేకతలు అని చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ కాలేజీలలో ఉస్మానియా తర్వాత NAC A+ అక్రెడిటెడ్ రేటింగ్, విశ్వాని ఈజ్ సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ సగర్వంగా చెప్తున్నాం. అలాగే విశ్వాని అటానమస్ కాలేజ్. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే 23-25 ఎవరైతే పిల్లలు పాస్అవుట్ అయ్యారో వాళ్ళకి 95% ప్లేస్మెంట్స్ మేము ఇచ్చాం, 100% ఇంటర్న్షిప్స్ ఇచ్చాం. యావరేజ్ 4 లక్షల ప్యాకేజీతో వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయినటువంటి విశ్వాని ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈరోజు మనతో మాట్లాడడానికి డైరెక్టర్ శ్రీరామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? వండర్ఫుల్ అమ్మా. ఓకే సార్. సార్, ఇందాక వచ్చినప్పటి నుంచి నేను కోర్సెస్ గురించి మాట్లాడాను, లేకపోతే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఎస్పెషల్లీ నాకు చెప్పాలనిపించిన విషయం ఏంటి అంటే స్టూడెంట్స్ అసలు ఎంత డిసిప్లైన్గా ఉన్నారు అని అంటే ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు మిగతా స్టూడెంట్స్కి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 27 ఇయర్స్ నుంచి ఈ లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అంటే విశ్వాని ఇన్స్టిట్యూషన్స్ గురించి అంటే మీ జర్నీ, మీ పార్ట్ ఏంటి ఇందులో, మీ జర్నీ ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది? 1998లో సెటప్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ అండి ఇవి. బేసిక్గా వెన్ వీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ అవర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్, మనం చిన్నప్పుడు ఒక టీచర్ అనేవాడు ఒక ఇన్స్టిట్యూషన్స్ విద్యాబుద్ధులు నేర్పిస్తారు అనేవాళ్ళు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో విద్య నేర్పిస్తున్నారు, బుద్ధులు మిస్ అయిపోయాయి. ఆ బుద్ధులు నేర్పించే టైం స్కూల్ వాడికి లేదు, +2 వాడికి లేదు, గ్రాడ్యుయేషన్లో మిస్ అయిపోతూ ఉంది. పీజీ లెవెల్కి వచ్చేసరికి బికాస్ దిస్ బీయింగ్ ఎ టర్మినల్ ఎడ్యుకేషన్, నా దగ్గర MBA కానీ PGDM కానీ చేసుకున్న పిల్లలకి విశ్వాని నుంచి ఉద్యోగంతో బయటికి వెళ్ళాలి. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు విద్యా బుద్ధులు ఎవరు నేర్పించట్లేరు. అగైన్ దట్ పార్ట్, ఆ బుద్ధులు పార్ట్ ఏదైతే ఉందో మళ్ళీ విశ్వాని ఓన్ చేసుకుందండి. దట్ ఈస్ వేర్ వి కాన్సన్ట్రేట్ ఆన్ ద డిసిప్లినరీ ఇష్యూ ఆఫ్ ద స్టూడెంట్. మీరు ఇందాక ఎక్స్పీరియన్స్ చేశారు ఎంత డిసిప్లిన్డ్ ఉన్నారు అని. దట్ ఈస్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ బై ఎ కార్పొరేట్ కంపెనీ వెన్ దే ఆర్ రిక్రూటింగ్ ఎ స్టూడెంట్. 90% ఉన్న పిల్లవాళ్ళు ఒక 100 ఉద్యోగాల గురించి మనం వెతికితే ఒక 10,000 మంది అప్లై చేస్తారండి. అందరికీ 90% ఎబో ఉంటుంది అకాడమిక్స్లో. అందులోకి 100 మందిని ఎలా తీయాలి? సో దేర్ corporate companies look into their attitude, their behavior, their character, their discipline. In general, for every student in our institution, I talk about A, B, C, D, E, and next comes the F. A, B, C, D are the 4 pillars of any institution and any pillars of any academic student. Attitude, behavior, character, discipline. ఈ 4 కరెక్ట్ ఉండి ఈ ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ ఉన్నా కూడా దే విల్ గో గ్రేట్ హైట్స్. అండ్ ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఫెయిలింగ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ABCDE, వాడు పెద్ద F అయిపోతాడండి, ఫెయిల్ అయిపోతాడు. దట్ ఈస్ వేర్ ద ఎడ్యుకేషనల్ కల్చర్ ఎట్ విశ్వాని వీ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఇండివిజువల్ రాదర్ దెన్ అకాడమిక్స్ ఎలాగో వస్తాయి. ఇవాళ రేపు ద అకాడమిక్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అంటే ఎవ్రీ స్టూడెంట్ ఈ స్కోరింగ్ అరౌండ్ 80%, 90% మార్కులు వస్తూ ఉన్నాయి. విద్య ఉంటుంది, బుద్ధులు ఉండట్లేదు. సో అవర్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ మెయింటైనింగ్ దోస్ కల్చర్ ఎట్ విశ్వాని. అందుకే విశ్వానికి ఇంత క్రెడిబుల్గా ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి ఎవ్రీ ఇయర్. ఇప్పటి వరకు చాలా బ్యాచెస్ పాస్ అవుట్ అయ్యాయి ఈ 27 ఇయర్స్లో. సో మెనీ సక్సెస్ స్టోరీస్. అంటే ఈ
ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆ సక్సెస్ స్టోరీస్ చూసినప్పుడు లైక్ వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు, లేకపోతే ఒక మంచి ఎంటర్ప్రినర్ అవుతారు, వాళ్ళందరినీ చూసినప్పుడు యాజ్ ఎన్ డైరెక్టర్గా మీకేమనిపిస్తుంది? The main happiness which we get is on that day. For that we have one day called Smarya, an alumni meet chestam every year. That falls on second Saturday of every December. Second Saturday of every December, irrespective of the date, alumni across the country, Vishwavishwani alumni ekkadunna aa roju they come to the campus. So that is the day where we get connected to the students, connected to the alumni, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంత లెవెల్కి ఎదిగిపోయారు. సో దట్ సింగిల్ డే విల్ ఫిల్ అస్ ద టోటల్ 1 year's జాబ్ ఫర్ అస్. దానికి సరిపోతుంది ఒక్కరోజు. అండ్ స్వయంగా నేనే పిల్లలతో మాట్లాడాను, ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉన్నారు. ఈ కాలేజ్ని చూస్ చేసుకున్నందుకు అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏపీ అండ్ తెలంగాణలో బెస్ట్ బిజినెస్ స్కూల్ ఏదైనా ఉంది అంటే అది విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూషన్స్. నో డౌట్ అండి, దట్ ఖచ్చితంగా I can proudly say that we are number 1 in management education. Yes sir, yes sir. Thank you sir, thank you so much, happy to see you sir. Thank you very much.